నార్మల్గా దెబ్బకి దేవుడే దిగొచ్చాడు రా అంటారు కదా, సేమ్ ఇలాగే దెబ్బకి మా ప్రెసిడెంటే రంగంలోకి దిగాడు. అంటే ఇతను కూడా రియాక్ట్ అయ్యాడని చెప్తున్నా. షాకింగ్ ఏంటంటే ఆమె చేసిన కమెంట్స్ మీద ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యారు. నాకు తెలిసి పవర్లో ఉండే వాళ్ళకి నేను ఏమన్నా మాట్లాడొచ్చు, ఏమన్నా చేయొచ్చు అనే బల్బ్ అయితే ఉంటుంది. ఇట్స్ క్వైట్ న్యాచురల్, ఏం చేయలేం. మ్యాటర్ ఏం లేదబ్బా, నిన్న కొండా సురేఖ నాగ చైతన్య సమంత డివర్స్ మీద భయంకరమైన కమెంట్స్ చేసింది. అవి నార్మల్ కమెంట్స్ కూడా కాదు, మైండ్ పేలిపోయింది ఒక్కొక్కరికి. ఆమె మాటలు ఎంత పెద్ద ఇష్యూ అయిందంటే టాలీవుడ్ స్టార్స్ అందరూ తీవ్రంగా ఖండించారు. నాని, ఎన్టీఆర్, నాగార్జున, చిరంజీవి, విశ్వక్సేన్, రకుల్ ప్రీత్ సింగ్, అమల, ఇంకా చాలా మంది ట్వీట్లు పెట్టినారబ్బా. అంత రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి కూడా, అది కూడా ఒక ఉమెన్ అయ్యింది ఇంకొక ఉమెన్ని ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా తప్పని చెప్పారు. యాక్చువల్గా ఈమె ఇలా ఎందుకు మాట్లాడిందంటే బీజేపీ సపోర్టర్స్ ఈమెను భయంకరంగా ట్రోల్ చేశారు. అండ్ ఈ ట్రోలింగ్ వెనకాల కేటీఆర్ ఉన్నాడని చెప్పి ఈమె అనుకుంది. అంతే ఇంకా వెంటనే మీడియాకి చెప్పేసింది నాగార్జున సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అని. కేటీఆర్ని నాగార్జున ఫ్యామిలీకి ఫోన్ చేసి సమంతను నా దగ్గర పంపేయండి, లేకపోతే ఇన్కన్వెన్షన్ని కూల్చేస్తామని చెప్పాడంట. ఇంకా నాగార్జున, నాగ చైతన్య సమంతను ఫోర్స్ చేశారంట కేటీఆర్ దగ్గర పంపేయడానికి. కానీ సమంత ఒప్పుకోలేదంట. అందుకే వీళ్ళిద్దరు డివర్స్ తీసుకొని విడిపోయారని చెప్తుంది. హైలైట్ ఏంటంటే ఆమె ఒక మాట నింది, ఇదేం పెద్ద సీక్రెట్ కాదు, మీడియా వాళ్ళకి ఎప్పటి నుంచో తెలుసు అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు కూడా ఈ టాపిక్ గురించి అని చెప్పింది. యాక్చువల్గా నేను వినింది ఇది కాదు, ఫోన్ ట్యాపింగ్ గురించి రూమర్స్ అయితే వచ్చాయబ్బా. ఇంకేం చెప్పింది, కేటీఆర్ చాలా మంది సినిమా హీరోయిన్లని ఇబ్బంది పెట్టాడంట. ఆ దెబ్బతో కొంతమంది పెళ్లి చేసుకున్నారని చెప్పి రకుల్ ప్రీత్ సింగ్ ని ఎగ్జాంపుల్ గా చెప్పింది. ఇంకొందరేమో ఇండస్ట్రీనే వదిలి వెళ్ళిపోయారన్నట్టు మాట్లాడింది. అసలు చెప్పాలంటే ఇవేమన్నా పబ్లిక్ యూజా? పర్సనల్ లైఫ్ ని పబ్లిక్ చేసి పెట్టేస్తున్నారు వీళ్ళు. అసలు వాళ్ళు ఏదన్నా చేయనిలే, కష్టపడైతే పైకి వచ్చారు కదా. వాళ్ళతో తిరిగారు, వీళ్ళతో పడుకున్నారు, ఏంది బొంగులు మాటలన్నీ. అసలు వాళ్ళ లైఫ్ ని వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు, మాకు ప్రాబ్లం లేదు, మధ్యలో మీకేంది నొప్పి? మన ఇండియన్ సెలబ్రిటీస్ ఫ్రీగా ఇండియాలో అస్సలు తిరగలేరు. ఎందుకంటే ఏం చేసినా కూడా పబ్లిసిటీ చేసి పడేస్తారబ్బా. కొంచెం ప్రైవసీ స్పేస్ అనేది ఇవ్వరు వాళ్ళకి పాపం. అందుకే మాల్దీవ్స్కి ఇంకా వేరే వేరే కంట్రీస్కి పోతారు. సో అట్లీస్ట్ కొన్ని రోజులైనా సరే పీస్ఫుల్గా ఉందామని అనుకుంటారు. కానీ ఇలాంటి మాటల వల్ల వేరే కంట్రీ ఏందబ్బా బొంగు, వేరే ప్లానెట్ పైన కూడా పీస్ ఉండదు. సో మంచి చెప్పాల్సిన లీడరే ఈ విధంగా మాట్లాడడం అనేది షేమ్ఫుల్ థింగ్ అనే చెప్పొచ్చబ్బా. అందుకే నిన్నటి నుంచి భయంకరంగా వేసుకుంటున్నారు. అండ్ రామ్ గోపాల్ వర్మ కూడా ఒక వీడియోలో చెప్పాడు, ఇలాంటి వాళ్ళని అసలు వదలకండి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి నాగార్జునకు చెప్పాడు అనమాట. ఆయన మాట్లాడింది అయితే 100% కరెక్ట్ అబ్బా. ఎందుకంటే ఇలాంటివి ఎంకరేజ్ చేశారనుకోండి ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ రిపీట్ అవుతాయి. అండ్ ఇప్పుడే వచ్చిన న్యూస్ ప్రకారం అయితే నాగార్జున ఆమెకి లీగల్ నోటీస్ పంపించి అపాలజీని డిమాండ్ చేశారనమాట. హైలైట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఈమె చేసిన కమెంట్స్కి రియాక్ట్ అయ్యారు. యాక్చువల్గా ఈమె ఇలా మాట్లాడడానికి వేరే రీజన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. బాగా వినిపించింది కనిపించింది ఏంటంటే ఈ మధ్య కూల్చడాలు ఎక్కువైపోయినాయి కదా. సో ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఈమెతో ఇలా మాట్లాడిస్తున్నారని చెప్తున్నారు. ఏమో బా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో చాలా దగ్గరలో చూశాను దీని గురించి అయితే. ఇదండి మ్యాటర్. మీ ఒపీనియన్ చెప్పండి అబ్బా. కొండా సురేఖ అలా మాట్లాడడం కరెక్టా కాదా? ఒకవేళ ఆమె చెప్పింది నిజమే అయితే ప్రూఫ్స్ ఏమన్నా ఉన్నాయా? ఏదైనా సరే జెన్యూన్గా కమెంట్ చేయండి. ఓకే, ఉంటా మరి. మళ్ళీ రేపు కలుద్దాం. టాటా బాబాయ్, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.